హాయ్! హలో! అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇదొచ్చేసి మార్నింగ్ టైంలోనండి. ఎలాగైనా సరే ఈరోజొచ్చేసి ఇంకా కిచెన్‌లో ఉండే ర్యాక్స్, ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయి, ఇలా మార్నింగే నేనైతే ఇవన్నీ కూడా నైట్ అయితే నేను వాష్ చేశానండి. ఇంక మార్నింగ్ టైంలో కాసేపు ఫ్యాన్ కిందైతే తుడిచేసి ఆరనిచ్చాను. ఇంకా కిచెన్‌లోకి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ ఆ ట్రేలు అవన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఫస్ట్ వచ్చేసి లేచిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఉన్న సెల్ఫ్ లైనర్స్ ఉంటాయి కదండీ! అవైతే నేను వాష్ చేసేసి పైన ఎండబెట్టేసి వస్తాను. ఈ లోపల ఇక్కడ కిచెన్‌లో అయితే అవన్నీ కూడా ఓపెన్ చేసేసి మంచిగా తుడిచేసుకుంటాను. కాసేపు అలాగే ఓపెన్‌లోనే పెడతాననమాట. ఆరిపోతాయి గదా! మంచిగా లేదంటే అవి చిలుం పట్టిపోతాయి స్టీల్ కాబట్టి తడిగానే ఉంటే. అందుకనేసి కింద ఈ పని చేసుకునేసరికి నాకు ఆ పైన అవి ఆరేస్తాయండి. జస్ట్ 5 మినిట్స్‌కి అంతా ఆరిపోతాయనమాట. అందుకనేసి నాకు సెల్ఫ్ లైనర్స్ కానివ్వచ్చు, కిచెన్ ర్యాకులలో ఉండే ఏలే అవి కూడా నాకు 2 సెట్స్ అయితే నేను పెట్టుకోనండి. నాలాగా ఎంతమంది ఉంటారో అనేది కూడా నాకు కమెంట్ చేయండి. నాకెందుకో ఇష్టం ఉండదు. ఎందుకంటే 2 సెట్స్ ఒకేసారి తీసుకోవడం వలన అప్పుడు ట్రెండింగ్‌లో ఏమున్నావో అవి మాత్రమే తీసుకుంటాము. కొత్తదనంగా ఉండాలి, గా కనిపించాలి అనే వాళ్ళైతే 2 పెయిర్స్ ఒకేసారి తీసుకోకుండా ఫస్ట్ 1 పెయిర్ తీసుకొని వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటే తర్వాత ఆ పెయిర్ అనేది ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు వాటిని క్లీన్ చేసుకుంటూ వాటిని వేసుకుంటూ ఉంటే లాస్ట్‌కు కొద్ది రోజుల తర్వాత చినిగిపోవడమో లేదంటే పాతటయిపోవడమో జరుగుతాయి కదండీ! అలాంటప్పుడు వాటిని పక్కన పడేసి ఇంక తర్వాత నెక్స్ట్ కొత్తవైతే తీసుకుంటాం కదా! అప్పుడు మనకు కొత్తగా అయితే ఉంటాయో ఆ మోడల్ తీసుకుంటాము. వాటిని మనం కిచెన్‌లో సర్దినప్పుడు చాలా అంటే చాలా కొత్త వాటిలాగా మనకు కళ్ళకు కూడా అందంగా చాలా బాగుంటుంది. సో, నేనైతే అలా ఉండటానికి ఇష్టపడతాను. అందుకనేసి 2 పెయిర్స్ అయితే నేను పెట్టుకోనండి. జస్ట్ 5 మినిట్స్ అలా ఎండలో ఎండేస్తే మనకు ఆరిపోతాయి కదా! అందుకనేసి నేనైతే ఎప్పుడు కిచెన్‌లో క్లీనింగ్ స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ వచ్చేసి అందులో ఉన్న థింగ్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి ఫస్ట్ వాటిని అన్నింటిని వాష్ చేసేసి ఎండలో ఎండబెట్టేసి వస్తానండి. ఇంక తర్వాత కిందికొచ్చిన తర్వాత మనం ర్యాకులలో ఎలాగో ఆ గూళ్ళు అంటాం కదా! అవన్నీ కూడా మనము మంచిగా క్లీన్ చేసుకుంటాం కదా! క్లాత్ పెట్టేసో అలాగా క్లీన్ చేసేసుకొని కాసేపు అలా మనము ఎప్పుడూ సెల్ఫ్స్ అనేది మూసే ఉంటాయి కాబట్టి వాటికి కూడా కొంచెం చెమ్మ అదే తేమగా ఉన్నదనుకోండి బొద్దింకలొచ్చే ప్రాబ్లమ్ ఉంటది కాబట్టి ర్యాకులనేది క్లీన్ చేసిన తర్వాత కాసేపు ఒక 10 మినిట్స్ నేను అలాగే ఓపెన్‌లోనే పెట్టేస్తానండి. ఏదైనా ఉన్నా కూడా బాగా ఆరిపోతాయి. స్మెల్ అనేది రాదు. తడి లేకోకుండా ఉంటే బొద్దింకల ప్రాబ్లమ్ గూడా ఉండదు కాబట్టి నేను ఎప్పుడు ఇల్లు సర్దినా కూడా, ఎప్పుడు సెల్ఫ్ లైనర్స్ మార్చినా కూడా ఇదే టిప్ అయితే ఫాలో అవుతానండి. 2 పెయిర్స్ అయితే పెట్టుకోననమాట. ఇక్కడ కూడా అదే చేస్తున్నాను. పైన ఎండబెట్టేసి వచ్చిన తర్వాత ఇక్కడ మంచిగా క్లీన్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ అలాగే ఓపెన్‌లోనే పెట్టేశాననమాట. ఏదన్నా తేమ అందుకున్నా కూడా బాగా ఆరిపోతాయి కదా అనేసి. అలాగే తేమగా పెట్టడం వల్ల బొద్దింకల ప్రాబ్లమ్ వస్తుంది. అండ్ అవి స్టీల్ కాబట్టి మనకు చిలుము పట్టే అవకాశం ఉంటుంది. అండ్ ఏదో ఒక బ్యాడ్ స్మెల్ కూడా వస్తుందండి. సో, అందుకనేసి ఈ టిప్స్ మీకు కూడా యూజ్ అయితాయనేసి నేనైతే చెప్తున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే 2 పెయిర్స్‌ని మనం పెట్టుకోవడం వలన మనం అంతగా టైం అనేది ఇవ్వమనమాట వాటికి. అంటే ఇప్పుడు 1 పెయిరు మనము ఉంటాం కదండీ! తీసేసిన ఎనకమ్మడే తుడచడము, ఆ ఎనకమ్మడే నెక్స్ట్ పెయిర్ ఉంటది కాబట్టి, ఆ ఎనకమ్మడే ఆ నెక్స్ట్ పెయిర్‌ని పర్చేసి ఎక్కడికెక్కడైతే సర్దేశాం. అంటే వాటిని తుడిచేదానికి కానీ, తుడిచి నీటి ఆరడానికి కానీ మనం టైం ఇవ్వమనమాట. ఎందుకంటే ఇంకొక పెయిర్ ఉండడం వలన ఆటోమేటిక్‌గా ఎప్పుడు మన మైండ్ ఏం ఆలోచిస్తుందంటే ఒక పెయిరు తీసేసిన వెనకబడి ఇంకో పెయిర్ పర్చేద్దాము. తొందరగా మనకి ఎంతసేపు ఉన్నా కూడా పని అయిపోవాలి అని ఒక మైండ్ సెట్‌తో పని చేస్తూ ఉంటాము. వాటికి తుడిచిన తర్వాత ఆరనివ్వడము, సెల్ఫ్‌లు కాసేపు ఓపెన్‌లో ఉంచేద్దాము అనేసి మైండ్‌కనేది రాదనమాట. ఎంతసేపు ఉన్నా కూడా మనకు ఫాస్ట్‌గా మొదలు పెట్టిన పని అయిపోవాలి అనే మైండ్ సెట్‌తోని ఫటాఫట్ అందులో ఉన్న పేపర్స్ తీయడము. నెక్స్టు ఇంకొక పెయిర్ అనేది ఉంటది కాబట్టి దాన్ని ఎనకమడే పరిచేయడము. ఆ మైండ్ సెట్‌తో మనం పని చేస్తాం కాబట్టి దానివల్ల కొంచెం నాకు తెలిసినంత వరకు ఆలోచన చేస్తే
కొంచెం ప్రాబ్లమ్ అనే అనిపిస్తుంది. సో, ఏది ఏమైనా సరే నా మైండ్ సెట్ తగ్గట్టుగానే నేను ఒక పేరు మాత్రమే పెట్టుకుంటానండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ అన్నీ కూడా మంచిగా సర్దేశాను కదండీ! ఇంతకు నేను సర్దిన విధానం ఎలా ఉందో అనేది కూడా నాకు కమెంట్ చేయండి. నాకు ఇంటిని నీట్‌గా పెట్టుకోవడం అన్నా, ఇంటి కోసం పని చేయడానికి టైం స్పెండ్ చేయాలన్నా కూడా ఎంతో ఇష్టం అనమాట. ఒక గంట నిద్ర మేలుకొనైనా సరే ఇంటిని మంచిగా పెట్టుకుంటాను. కాస్త లేట్ అయినా పర్వాలేదు. నీట్‌గా, నిదానంగానే చేసుకుంటాను. అండ్ చేసుకున్న తర్వాత ఒకటికి 2 సార్లు చూసుకొని మురిసిపోతూ ఉంటాననమాట. అది ఏదో ఎంత మనసుకు ఇల్లంతా సర్దుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తూ ఉంటుంది. సో, ఆ ఫీలింగ్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుందండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టమనమాట. ఒకసారి సర్దిన తర్వాత బాగుంటే అట్లే ఉండిస్తా. లేదంటే ఇంక మారుస్తూనే ఉంటా. నాకు నచ్చిందనుకోండి ఇంక ఎప్పుడు చూసినా ఇంక అక్కడికే వెళ్ళడం, చూసుకోవడము అదే ఒక హ్యాపీ అనిపిస్తుంది. తెలియని హ్యాపీ అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? సో, ఇక్కడైతే ఇల్లంతా మంచిగా అయితే మాప్ పెట్టేసి తుడిచేసుకున్నానండి. ఫైనల్‌గా ఆ రోజు సాటర్‌డే అనుకుంటాను. సో, అందుకనేసి ఇంకా లేట్ అయినా పర్వాలేదు. ఈవినింగ్ టైంలో అయితే మనం పూజ చేసుకుందాం అనేసి ఫాస్ట్‌గా తలస్నానం చేసుకొనొచ్చేసి దేవుని రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని మంచిగా పటాలనైతే తుడుస్తూ ఉన్నానండి. సో, ఇక్కడైతే నేను దీపెంతలైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. షింక్‌లో పెట్టారే అనుకోకండి. నేను ఎప్పుడైనా సరే ఎంగిలి ప్లేట్‌లను షింకులో అయితే వేయనండి. ఎప్పుడన్నా ఒకసారి కాఫీ గ్లాసులో అట్లా పెట్టింటానే తప్పించి, తిన్న ప్లేట్స్ అయితే ఏ రోజే గాని షింక్‌లో వేసే అలవాటే లేదనమాట. ఎప్పుడప్పుడు తిన్నట్టు మాకు బయట ప్లేస్ అయితే ఉంటుందండి. పాత్రలు తోముకునేదానికి. అక్కడే వేసే అలవాటు నాకైనా, పిల్లలకైనా. సో, అందుకనేసి నేను దీపెంతలనేది ఎప్పుడైనా సరే ఇలా ఆ! సింక్‌లోనే పెట్టేసుకొని తోమేసుకుంటాను. ఎందుకంటే మేము ఏ సింకును ఓన్లీ వంట చేసినప్పుడు హ్మ్. కడుక్కోవడానికి అదే కూరగాయలు అయన్నీ వాష్ చేసుకునేదానికి అలాగా ఉపయోగించుకుంటాం కాబట్టి ఎప్పటికి నీట్‌గా అన్నీ ఉంటుంది. సో, ఇక్కడైతే నేను దిపెంతులు అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదండీ! ఇంతకు మీకు ఒక విషయం అయితే చెప్తాను. ఇది మనకు మీషోలో అవైలబుల్ అయితే ఉందండి. ఇంతకుముందు సిల్వర్ డిప్ అనేసి సిల్వర్ ఐటెమ్స్ క్లీన్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ అయితే తీసుకున్నానండి. ఎలా వర్క్ అవుతుందో అనేసి మీతో అయితే నేను షేర్ చేసుకోలేదండి. ఇప్పుడైతే దాని గురించి అయితే చెప్పేస్తానండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకు ఆహ్, ఆన్‌లైన్‌లో అయితే అవైలబుల్ ఉంది. అమెజాన్ కానివ్వచ్చు, ఫ్లిప్‌కార్ట్, మీషో అలాంటి వాటిల్లో అయితే ఉందండి. ఇదైతే మనకు కొంచెం కాస్ట్‌లీనే అనిపిస్తుంది. అంటే మధ్య తరగతి వాళ్ళకైతే కాస్ట్‌లీనే అనిపిస్తుంది. అలాగని రోజు మనం వాష్ చేస్తాం కాబట్టి దీపెంతను అలాంటి టైంలో యూజ్ చేయకపోయినా పర్వాలేదండి. ఇంట్లో సబీనా పొడి, విమ్ము మిక్స్ చేసి నేను యూజ్ చేస్తానని చెప్పాను కదండీ! అలాంటి పేస్ట్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. కొన్ని స్పెషల్ డేస్ కానివ్వచ్చు అండ్ ఫెస్టివల్ టైంలో మనము ఎత్తిపెట్టింటాము కదా! సిల్వర్ ఐటెమ్స్ అలాంటి వాటిని మనము తెల్లగా మెరిసిపోవాలి అంటే ఇలాంటి లిక్విడ్‌ని అయితే యూజ్ చేసేసుకొని మంచిగా అయితే వాష్ చేసుకోవచ్చునండి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఆ లిక్విడ్‌ను మనం ఒక బౌల్‌లోకి తీసుకొని ఆ బౌల్‌లో కూడా ఈ సిల్వర్ ఐటెమ్స్ అలా డిప్ చేసినామనుకోండి చాలా బాగా క్లీన్ అవుతుంది. తర్వాత వాటిని పక్కకు తీసేసి నెక్స్ట్ సోప్‌తో క్లీన్ చేసుకున్నామనుకోండి చాలా బాగుంటుంది. ఆ లిక్విడ్ అనేది వేస్ట్ కాకోకుండా మనం పడేయాల్సిన అవసరం లేదండి. ఇంకొకసారికి మనం యూజ్ చేసుకోవచ్చుననమాట. సో, ఫైనల్‌గా అయితే నేను చెప్పేదేమిటంటే బాగా వర్క్ అవుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంటి ముందర ముగ్గయితే పెట్టుకున్నానండి. ఇంతకు నేను వేసిన ముగ్గు ఎలా ఉందనేది కూడా కమెంట్ చేయండి. ఈరోజు పూజ అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా, ప్రశాంతంగా చాలా బాగా చేసుకున్నాను. నేనైతే ముఖ్యంగా పూజ గదిలో చిన్న చిన్న విగ్రహాలుంటాయి కదండీ! వాటికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న విగ్రహాలని ఎంత తోమినా కూడా షైనింగ్ అనేది రావడం లేదు. ఒక 2 డేస్‌కి, 3 డేస్‌కి నల్లబడుతూ ఉన్నాయి పూజ గదిలో. మనం ప్రతిరోజు అయితే విగ్రహాలను కడగలేము కదా! అందుకనేసి ఈ లిక్విడ్‌ని యూజ్ చేసిన తర్వాత నాకైతే చాలా బాగా టైం అనేది సేవ్ అవుతుంది. విగ్రహాలను క్లీన్ చేసిన తర్వాత చాలా డేసే షైనీగానే మెరుస్తూ ఉన్నాయి విగ్రహాలనేది ఈ లిక్విడ్ ఉపయోగించడం వలన. అందుకనేసి నేనైతే మంచిదని చెప్తానండి. ఫైనల్‌గా ఈ వీడియో ఎండ్‌కైతే వచ్చేసామండి. ఇక్కడైతే లంచ్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఈ వీడియో అయితే ఇంతేనండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి.